నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో నామినేషన్ల కోలాహలం, దాఖలు చేస్తున్న అభ్యర్థులు. మంగళగిరిలో లోకేష్ తరఫున సమర్పించనున్న కూటమి నేతలు. జీపీఎఫ్ నగదును ప్రభుత్వం దొంగతనంగా విత్డ్రా చేసింది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న సూర్యనారాయణ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైకాపా రౌడీల అరాచకం. తెదేపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలపై దాడి. దళితులపై దమనకాండను కళ్లప్పగించి చూస్తున్న జగన్. పైగా అభ్యున్నతికి కృషి చేశామంటూ ప్రగల్భాలు. ఐరాసలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు. సంస్కరణలకు తాము అనుకూలమేనన్న అగ్రరాజ్యం. ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి అడుగులు పడ్డాయి. నామినేషన్ల సందడి మొదలైంది. అభ్యర్థులు అంచరగణంతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టి నామినేషన్లు వేస్తున్నారు. నారా లోకేష్ నామినేషన్ పత్రాలకు కూటమి నేతలు పూజలు చేశారు. పాత మంగళగిరి సీతారామ కోవిలలో తెలుగుదేశం, జనసేన, భాజపాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు లోకేష్ నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. మత పెద్దలు ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. కూటమి కార్యకర్తలు బైకులపై వేలాదిగా చేరుకుని నినాదాలు చేస్తూ తరలి వెళుతున్నారు. మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ తరఫున ఆయన నామపత్రాలను కూటమి నేతలు మంగళగిరి ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేయనున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామపత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయానికి బయలుదేరారు. ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పుల దరువు, నృత్యాలతో సందడిగా నామినేషన్ల దాఖలకు వెళుతున్నారు. ర్యాలీ తర్వాత ఆర్ఓకు నామపత్రాలను సమర్పించనున్నారు. నమ్మిన జనం వెంట నీడలాగా ఉంటాడు, ఆపదలున్నోళ్లను గుండె కత్తుకుంటాడు. విజయవాడ పశ్చిమ జన సేవకుడిగా వచ్చాడు. అక్కడే అన్న మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. అక్కడే అన్న మన సుజన చౌదరన్న, ఎత్తర మార్పును కోరి కమలం జెండా. పేదల బ్రతుకుల్లో చీకటి వీధుల్లో వెలుగులు తెచ్చేందుకు పోటీ చేసే ఎమ్మెల్యేగా కమలం గుర్తుకు ఓటేయగా కదులుదాం. ఎలమంచిలి సత్యనారాయణ చౌదరన్నను గెలిపిద్దాం.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో వైకాపా గుండాలు అరాచకం సృష్టించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ బాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రచార సమయంలో రోడ్డుకు అడ్డుగా పెట్టిన వాహనాన్ని పక్కకు తీయాలని కోరినందుకు వైకాపా రౌడీలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మాజీ చైర్మన్ రమేష్ బాబును అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తెలుగుదేశం కార్యకర్తలు తరలించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రౌడీలను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. మన నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ నాయకులు హత్య రాజకీయాలు చేయడానికి కుట్రపడుతున్నారన్న. వాస్తవం అంటే ఇంతవరకు ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదు మన నియోజకవర్గంలో. ఈరోజు వైపీ రమేష్ అన్న గారు వాల్మీకి ముద్దుబిడ్డ, ఆయన మీద ఈరోజు ప్రత్యేకంగా ప్లాన్ చేసి దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న. చూస్తూ ఉంటే ఈరోజు ఘటన చూస్తూ ఉంటే నిజంగా ఇంత క్రూరంగా వీళ్ళు ఆలోచించేస్తారన్నటువంటి భయం మాకు కలుగుతూ ఉందన్న. మేమెంతో ప్రశాంతంగా ప్రజాదరణతో మా అభ్యర్థి సురేంద్రబాబు అన్న 12వ వార్డులో ప్రచారం చేస్తూ ఉంటే దారికి అడ్డంగా ఆ ఉమామేశ్వర నాయుడు ఆయన కాన్వాయ్ వెహికల్ అడ్డం పెట్టిస్తాడన్న. పెట్టించి బంగిపోతున్నామన్న. అన్న మేమంతా వస్తున్నాము పోతున్నాం కొంచెం పక్కన తీయని అని చెప్తే కూడా సరే తీసినట్లు తీసి అదే పనంగా మా సురేంద్ర సార్ వచ్చినప్పుడు కాన్వాయ్కి అడ్డం పెట్టిస్తారన్న. ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఉమామేశ్వర అనే వ్యక్తి ఆయన వెహికల్ని అడ్డం పెట్టి పక్క జరగని చెప్పి మేము వేడుకున్నాం, రిక్వెస్ట్ చేసాం. కానీ జరిగినట్లు జరిగి అనుకుని ముందస్తు ప్లాన్తో వాళ్ళు వైపీ రమేష్ పైన ఒక జిల్లా ఉపాధ్యక్షుని పైన ఇలా దాడి చేయడము చూస్తుంటే జనాలు కూడా ఎంతోమంది భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న పరిస్థితి చూస్తుంటే కేవలం రమేష్ని టార్గెట్ చేసి వైపీ రమేష్ గారిని టార్గెట్ చేసి హత్యా ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనర్ నాగభూషణం అతని మిత్రుడు సంతోష్తో కలిసి బుధవారం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలిస్తుండగా వైకాపా నాయకులు దాడి చేశారని తెలిపారు. తెదేపా నాయకులు ఇటువైపు ఎవరు వచ్చినా అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక తెలుగుదేశం నాయకులు బాధితుడు సంతోష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. నేను సర్వేలో భాగంగానే ఓటర్లు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అవుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో కొత్త ఓట్లు ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత డిలీటెడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత డూప్లికేట్ ఓట్స్ అనేది మన ఉరవకొండలో చాలా ఉన్నాయని దాని ద్వారా తెలిసింది. దాన్ని సర్వే చేసుకోవడంలో భాగంగానే వెళ్ళింటే వైసీపీ కార్యకర్తలు ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ చేసినాడు ఎంపీడీ ఆఫీస్లో. ఎంపీడీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎంపీడీఓ సార్ కూడా సర్వే అనేది చేసుకోవచ్చు అనేసి లీగల్ నోటీస్ చెప్తున్నారు, సర్వే చేసుకోవచ్చు అని. ఈరోజు కూడా 4 రోజులు స్టాప్ చేసిన తర్వాత ఈరోజు సర్వే అనేది చేస్తా అంటే వాలంటీర్ వచ్చినారు. ఫస్ట్ అడిగినారు, నేను కరెక్ట్గానే వాలంటీర్కి సమాధానం చెప్పిన. వాలంటీర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనేసి అని చెప్పినాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 15 మెంబర్స్ దాకా వచ్చినారు. బీమా రావడంలోనే పే చేసుకొని నువ్వు సర్వే చేస్తాను ఆ బుక్కి అన్నాడు. ఆడికి నేను ఇవ్వకుండేదానికి కొట్టినాడు, కడుపుకి, ముఖానికి, వెనకల కడుపు కాదు అన్నాడు. డిఎల్ఏ ఫోన్ చేసిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాడు. ఆయన ఫోన్ చేసి సార్ ఇక్కడ సర్వే చేస్తున్నారు ఇట్లా రాండి అనేసి చెప్పినారు. అంతలోపల వాళ్ళు వచ్చే లోపల మేమే వస్తున్నాం. పోలీస్ వాళ్ళు కూడా వచ్చినారు. అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి ఇంకా తీసుకొని వచ్చినారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా సూపర్ 6 పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. స్థానిక రెవెన్యూ కాలనీ, ఎర్రనేల కొట్టాల కాలనీల్లో మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుస సమీక్షలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుకు సీటు విషయం, భాజపాతో మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రఘురామకృష్ణరాజుకు నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఓ అసెంబ్లీ టికెట్ కేటాయించే దిశగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 3 సీట్లు పొత్తులో భాగంగా జనసేన భాజపాకు కేటాయించినందున ఆ పార్లమెంట్లో ఇప్పుడు మరో సర్దుబాటు సరికాదని జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. అనపర్తికి బదులు భాజపాకు మరో సీటు ఎక్కడ సర్దుబాటు అనే దానిపై కూటమి నేతలతో చంద్రబాబు చర్చలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపట్లో సీట్ల సర్దుబాటు ఏమైనా ఉంటే కూటమి తుది నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
నెల్లూరు రూరల్లో వైకాపాకు భారీ షాక్ తగిలింది. పెద్ద ఎత్తున వైకాపా ముఖ్య నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అన్నంగి రమణయ్య, గిరిజన సంఘం వైకాపా జిల్లా నాయకుడు పాలకీర్తి రమణయ్య వైకాపాకు రాజీనామా చేశారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం పిలంగానే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మనకు అందుబాటులో ఉండాలి. అలాంటి వ్యక్తులు ఈ రోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ గారు అన్నా అంటే పలుకుతారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి దగ్గరగా సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అందుకని వీళ్ళిద్దరినీ మనము ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవాలని నెల్లూరు జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నాను. శ్రీధర్ అన్న ఆధ్వర్యంలో, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సారోళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో శ్రీధర్ అన్న 400-500 మందికి ఆయన సొంత డబ్బులతో కానీ చాలామంది పేద పిల్లకాయలకు చదివిస్తున్నాడు. వీళ్ళిద్దరినీ అత్యంత మెజార్టీతో గెలిపించి మనం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో 100 మంది యువత తెదేపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుడివాడలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పే ధైర్యం కొడాలి నానికి ఉందా అని రాము సవాల్ విసిరారు. జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియాలతో గుడివాడను నాని నాశనం చేశారని విమర్శించారు. ఈరోజు సూర్యం గారు తన అంచెల గారు మొత్తం వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు వందలాది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మన తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోరుకుని మనం ముందుకెళ్లే విధంగా మీరు కూడా పాటుపడాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాయంపల్లి శివార్లో ద్విచక్ర వాహనాలపై అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా రాయదుర్గం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అడ్డుకున్నారు. సెబ్ అధికారులను గమనించిన నిందితులు వాహనాలను వదిలి పరారయ్యారు. మొత్తం 24 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుల్లో ఒకరిని గుర్తించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం దొంగతనంగా కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మా జీపీఎఫ్ ఖాతాల్లోంచి మా అనుమతి లేకుండా ప్రభుత్వం డెబిట్ చేసింది. డెబిట్ చేయడం అంటే దొంగతనం చేయడమే. క్రెడిట్ చేయొచ్చు, ఎవరైనా నా ఖాతాలో ఎవరైనా సొమ్ము వేయొచ్చు, కానీ నా ఖాతాలోంచి సొమ్ము నాకు అనుమతి లేకుండా తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి ఐపీసీ కింద కానీ సిఆర్పిసి కింద కానీ అది శిక్షార్హమైన నేరము, దొంగతనంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. మా అభిప్రాయానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు వరకు ప్రభుత్వం మా ఖాతాలోంచి సొమ్ము మా అనుమతి లేకుండా వెనక్కు తీసుకున్న ఆ దొంగల్ని ఎందుకు పట్టుకోలేదు? ఆ నేరస్తుల్ని ఎందుకు చట్ట పరిధిలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొక పక్క చూస్తే పెన్షనర్లకి ఎడిషనల్ క్వాంటా ఆఫ్ పెన్షన్ తగ్గించేయటం, మరొక పక్క చూస్తే మాకు పేరుకుపోయినటువంటి బకాయిలు 25,000 కోట్ల పైచిలకు పేరుకుపోయినాయి. మరో పక్క ప్రతి నెల 5,500 నుంచి 6,500 కోట్లు మా జీతభత్యాలకు చెల్లించాల్సి ఉండగా, మరో పక్క మాకు రావాల్సినటువంటి ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉండగా, మరో పక్క మాకు ఇప్పటికే 12వ వేతన సవరణ పెండింగ్లో ఉండగా, ఇన్ని వేల కోట్ల రూపాయలు రేపు పొద్దున్న ఖజానాలోకి ఎలా వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ సొంత ఆదాయం చూసినట్టయితే మరి అంత పెరుగుదల కనిపించేటువంటి అవకాశం లేనప్పుడు ఈ వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం ఎప్పుడులోగా చెల్లిస్తుంది, ఏ రకంగా చెల్లిస్తుంది, ఇవన్నీ మనకు తిరిగి వస్తాయా రావా అనేటువంటి అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది. మరి ఈ వేల కోట్ల రూపాయల బాకీల్ని ఏ రకమైన ఆదాయం ద్వారా మాకు చెల్లిస్తారో
అన్ని రాజకీయ పక్షాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేసి ఈ ఉద్యోగ సంఘాలు ఆధిపత్య పోరులో కొట్టుకోవడం కాకుండా ఈ చెల్లింపులకి ఒక చట్టబద్ధమైన విధానాన్ని తీసుకురావడంలో మనందరం కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లింపు జరుగుతాయా లేదని అనుమానాలు ఉన్నాయి. అంటరానితనమనే అమానవీయ సంస్కృతిని రూపుమాపడానికి జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాయసి నాయష్టి అంటూనే దళితుల మీద వైకాపా మూకలు బరితెగించి దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసిన పాశవిక పాలకుడు జగన్. దళితుల్ని చంపిన సొంత పార్టీ నేతల్ని చంకనేసుకుని తిరుగుతున్నారు. రివర్స్లో దళితుల అభ్యున్నతికి కోసం పాటుపడ్డామంటూ నెత్తురు అంటిన చేతులతోనే నిర్లజ్జగా చాటింపు వేసుకుంటున్నారు జగన్. భూ కబ్జాల గురించి బయటపెడుతున్నారంటూ నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాది విజయ్ని వైకాపా కిరాతక నేతలు ఇలా వీధుల్లో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. రివర్స్ లో బాధితుడిపైనే కేసు పెట్టారు. మా అబ్బాయిని కొట్టొద్దంటూ వేడుకున్న విజయ్ తల్లి మీద వైకాపా దుర్మార్గులు దౌర్జన్యం చేశారు. నాయసీలంటూ దీర్ఘాలు తీసే జగన్ రాజ్యంలో దళితుల ఎముకలు ఏరేసిన అరాచకమిది. కరోనా సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన దళిత వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేశారు. పిచ్చోడనే ముద్ర వేసి నడి రోడ్డు మీద లాఠీలతో చావబాది ఆఖరికి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. జగన్ అరాచక రాజ్యంలో ప్రశ్నించిన దళితులపై జరిగిన పైశాచిక దాడి ఇది. షర్ట్ అంతా ఇప్పిస్తారు. షర్ట్ అంతా ఇప్పుడు నేనుగా తిప్పింది. ఆ షర్ట్ ఏం చేశారు తెలుసండి, వెనక నుంచి లాగారు. లాగితే గుండెలు చిరిపోయి మొత్తం అంతా కూడా మొత్తం చింపేశారు. దానిపైన కొడుతున్నారు. కొట్టేసి చంపేద్దామనే లారీ కిందకి తోసేద్దామని ప్లాన్ చేశారు. ఒక చెడ్డ పేరు లేని డాక్టర్ 20 సంవత్సరాలు అనేక పనిచేశాను. ఒక అబ్బాయిని ఈ రోజు ఈ స్థితికి తెచ్చారంటే ఇక పేద జనానికి తక్కిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారో ఆలోచించాలి మనం. చేపల చెరువు లీజుకు తీసుకుంటే వైకాపా నేత అతని అనుచరుడు అందులోని చేపలు పట్టుకోనియకుండా వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా దళిత యువకుడు కరుణాకర్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. జీవితంలో ఎదిగేందుకు చెమట చిందించిన ఓ దళితుడి ఊపిరి తీసిన ఉన్మాద రాజ్యమిది. చెరువుల నుంచి ఇల్లు కూడా తాకట్టు పెట్టాము. ఈ రోజు ఇల్లు కూడా దాటిపోయింది. అది కూడా కొంచెం డిస్కషన్ జరుగుతుంది. చెరువులు నీళ్ళెత్తుంటే మా ప్రాబ్లమ్స్ అన్ని పోయిండే. అనంతపురం జిల్లా వెలిగొండలో భూ వివాదం నేపథ్యంలో రామాంజనేయులు అనే దళితుడిపై వైకాపా ఎంపీపీ కుమారుడు అనుచరులు దాడి చేశారు. తల పగిలి రక్తం కారుతున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. నాయస్సీలు అని నీలిగే జగనాసుర రాజ్యంలో ఓ దళితుడి రక్తం కళ్ళ చూసిన దాష్టీకమిది. మీది కాదురా చేను మాది అని దౌర్జన్యం చేస్తున్నారు. పగలగొట్ట కూడా న్యాయం కావాలంటే ప్రాణం పోతే వస్తుందా సార్ న్యాయము? సీఎం సొంత జిల్లా జాండ్లవరంలో దళితులు 4 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై కన్నేసిన వైకాపా నేతలు పొలంలోని నిమ్మ మొక్కల్ని పీకేసిన పైశాచికమిది. దళితులపై దమనకాండకు పాల్పడిన స్వపక్ష నేతలను చంకనెక్కించుకున్న జగన్ కారణంగానే రాష్ట్రంలో కుల వివక్ష కోరలు ఇంతగా పదునెక్కాయి. నేను నెల కింద నిమ్మ చెట్లు నాటుకున్నాను. కొంతమంది వైసీపీ నాయకులు వచ్చేసి మేము లేని వచ్చి నిమ్మ చెట్లు వచ్చి మొత్తం తీసి గుడిసెలు వేసింటే గుడిసె కాల్చినారు. ట్రాక్టర్లకు వేసుకొని వచ్చిన జనాలు కత్తులు కటార్లు తీసుకొని మాకు న్యాయం మీరే చేయాలి స్వామి. మీరు న్యాయం చేయలేమంటే చెప్పండి, ఇంటిగా కూలిపోతాం. బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు వీరి మీద హింస జరుగుతా ఉంటే కారకుల్ని ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టండి అని చెప్పి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, జగన్ మాటల్లో నిజం ఉండదు. దళితులపై దాడులను ఉపేక్షించేది లేదంటూ జగన్ ఉత్తుత్తి హెచ్చరికలు చేశారు. దళితులకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కలెక్టర్లు ఎస్పీలకు బోలెడన్ని సుద్దులు చెప్పారు. అదే జగన్ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును వెంటేసుకొని తిరుగుతున్నారు. దళితుల్ని చంపుకు తినే తోడేళ్లను ప్రేమగా సాకడమంటే తనకు మహా ఇష్టమని జగన్ నిరూపించుకున్నారు.
జగనే ముద్దు చేస్తుండటంతో పోలీసులు అనంతబాబుకు సాగిలపడుతున్నారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదేంటని నిలదీసినందుకు అనంతబాబు గన్మెన్ ఆయన అనుచరులు తమను దారుణంగా కొట్టారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ యువకులు వాపోయారు. ఇది జగన్ సారథ్యంలో దళితులను చంపి గిరిజనుల తలలు పగలగొట్టే పైశాచికత్వాన్ని నరనరాల్లో నింపుకున్న నరరూప రాక్షసుల రాజ్యం. జనమంతా తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలనుకునే భూస్వామ్య మనస్తత్వం జగన్ది. తనను కాదన్న వారిని వెంటాడి వేధించే దుర్మార్గము ఆయనలో నిండుగా ఉంది. జగన్ శిష్యగణాలు కూడా మంచి మానవత్వం లేని కర్కశ మూకలుగా తయారయ్యాయి. అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో దళితుల గుడిసెల్ని రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు తగలబెట్టారు. దళితుల స్థలం స్వాహా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్ పార్టీ నాయకులు తమను చెండుకు తింటున్నారని, కాదన్నందుకు దౌర్జన్యం చేశారని బాధితులు మొత్తుకున్నారు. దళితుల చేతుల్లో ఉన్న కొద్దో గొప్పో భూమిని లాక్కోవడానికి వైకాపా రక్కసి మందలు చేయని అరాచకాలంటూ లేవు. చిత్తూరు జిల్లా బోయకొండ క్రాస్లో శ్రీనివాసులు అనే దళితుడి కుటుంబానికి కొంత భూమి ఉంది. జగన్ పార్టీ మనుషుల కన్ను దానిమీద పడింది. ఇక అంతే. శ్రీనివాసులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళలను జుట్టు పట్టుకుని కాళ్లతో తన్నారు. కర్రతో నడుములు విరగ్గొట్టారు. ఓ దివ్యాంగుడి వేళ్లు విరిచేశారు. ఆధిపత్య దురహంకారం, హింసోన్మాదం బుసలు కొట్టిన జగన్ ఏలుబడిలో ఎస్సీలకు ఎక్కడా కనీస రక్షణ లేకుండా పోయింది. క్రైమ్ రేట్ తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఖాకీలకు జగన్ కితాబిచ్చారు. ఏపీ పోలీసుల పనితీరు మెరుగుపడిందని చంకలు గుద్దుకున్నారు. నిజానికి ఖాకీల పనితీరు బాగుందంటే అది జగన్ పార్టీకి పాదసేవ చేయడంలోనే. సామాన్యులకు, ముఖ్యంగా దళితులకు భద్రత కల్పించడంలో పోలీసుల పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జగన్ సొంత జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు, దళిత అధికారి డాక్టర్ అచ్చెన్న అతి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన అదృశ్యంపై అంతకు కొన్ని రోజుల ముందే ఫిర్యాదు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. జగన్ దృష్టిలో పోలీసులు బాగా పనిచేయడమంటే ఇదే కాబోలు. ముఖ్యమంత్రి జిల్లా కేంద్రంలోనే దళిత ఉన్నతాధికారుల ప్రాణాలకు విలువ లేకపోతే, రక్షణ లేకపోతే ఎక్కడ కాపాడతారు మా దళితులను? వీళ్ళు సిఐ బెదిరిస్తాడు, ఎస్పీ నిర్లక్ష్యం చేస్తాడు. రాష్ట్రంలో పోలీసులు ఓ సామాజిక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు. బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి కేసులు నమోదు చేయడం లేదు. ఈ మాటలన్నది ఎవరో కాదు, జగన్ స్వయంగా నియమించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్. ఇది జగన్ ఏలుబడిలో దళితుల దయనీయ స్థితి. దళితుల్ని చిత్రహింసలు పెడుతూ వారిపైనే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేస్తూ వైకాపా దాసానుదాసులైన పోలీసులు గత 5 ఏళ్లలో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నాయస్సీలు అంటూ కపట డైలాగులు కొట్టే జగన్ అణగారిన వర్గాలపై జరుగుతున్న హింసాకాండను అడ్డుకోలేదు సరికదా, అనంతబాబు లాంటి తన సామంతులకు రాచమర్యాదలు చేయించి దళిత సమాజానికి తీరని ద్రోహం చేశారు. అందుకే విద్యాధికులైన ఎస్సీ యువత ఇప్పుడు జగన్ హఠావో, దళిత్ బచావో అని నినదిస్తోంది. అంబేద్కర్ ఆశించిన స్వేచ్ఛా సమాజం సాకారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి దానవ రాజ్యం కూలిపోవాల్సిందే.